ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత కొద్ది నెలలుగా ఆరాధనలు లేని కారణాన ఈ విధముగా ఫేస్బుక్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే తెలుగు క్రైస్తవ సంఘం యొక్క అహ్మదీ కాపర్లందరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో విశ్వాసులందరికీ సంఘస్థులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మనము పైకి బాగున్నామని అంటున్నాం, కానీ ఎక్కడో భయం అనే పదము దాగి ఉందని అర్థం చేసుకోగలం. ప్రియ సహోదరులారా, ఇటువంటి సమయంలో మనము ధైర్యంగా ఉండాలా, మనము జాగ్రత్తగా ఉండాలా, మనము మెలకువగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అయి ఉంటున్నది. మన దేవునికి ఏది మరుగైనది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, సర్వము ఎరిగిన దేవునికి నీకు తెలియని భవిష్యత్తును అప్పగించుటకు ఎన్నడూను భయపడవద్దు. మరొకసారి మాట్లాడుతున్నా, సర్వము ఎరిగిన దేవునికి నీకు తెలియని భవిష్యత్తును అప్పగించడానికి ఎన్నడూను భయపడవద్దని ఒక భక్తుడు అంటున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనకైతే భవిష్యత్తు తెలియదు, కానీ ప్రభువుకి అన్నీ తెలుసు. ఇప్పుడు మన జీవితము, మన భవిష్యత్తు ఆయనకు అప్పగించినట్లయితే మనము భయపడని అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకుందాం. గుడిలో మీరు ఎలాగైతే ప్రభు సన్నిధిలో కూర్చొని బైబిల్ చేతుల్లో పట్టుకొని, అలాగే పాటల పుస్తకం చేతితో పట్టుకొని కూర్చొని ఉంటారో, అలాగే ఉన్న పాటున మనము కూడా అలాగే కూర్చొని ఇంట్లో ప్రభు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వం ఎరిగిన వాడవు తండ్రి, నీకు మరుగైనది ఏదీ లేదు. ఇటు రీతిగా నాయన ప్రభువా, తెలుగు క్రైస్తవ సంఘం అహ్మదీని నాయన మీరు ఉంచిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో నాయన ప్రభువా, ఎందరైతే భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు కలిగి తండ్రి నీ సన్నిధానంలో కూర్చొని ఉన్నారో వారందరినీ నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాము తండ్రి. నాయన ప్రభ, నమ్మకమైన దేవుడవు నాయన ప్రభ, నీవే మాకు సహాయం చేయండి. ఈ ఆరాధనను ఆది నుండి అంతం వరకు నీ చేతులకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాం. అలాగే నాయన ప్రభువా, ఈ ఫేస్బుక్ ద్వారా నాయన వీక్షిస్తున్న బిడ్డలందరూ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా, సాంకేతికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరే సహాయం చేయండి. సమస్తము నీ అదుపులో ఉంచుకోనమని యేసు శక్తి కలిగిన నామమున అడుగుతూ బ్రతిమాలుచు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము కొద్దిగా ఒక కోరస్ అలాగే ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలో ముందుకు వెళదాం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. ఇది ప్రభు చేసిన దినము. మనకి ప్రతిదీ కూడా ఒక కొత్త రోజు. ఇలాంటి రోజు మరెన్నడూ రాబోదు, మరెన్నడూ కూడా ఇటువంటి రోజు ఉండదు. అందుకని ప్రభుని స్తుతిద్దాం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. దిస్ ఈస్ ద డే, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్, దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. We will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord hath made. Ide dinam ప్రభు చేసినది, ప్రభు చేసినది. ఉత్సాహించి ఉత్సాహించి స్తుతి పాడెదము, స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది,
ఉత్సాహించి స్తుతి పాడేదము. ఇదే దినం ప్రభు చేసినది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండవ పాటగా, ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివు అన్న దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర అన్న పాట ద్వారా ప్రభుని మహిమపరుద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాటల ద్వారా మనము ప్రభుని మహిమపరుచుకుంటున్నాం. ఈ సమయంలో వేదవాక్య పఠనంలోనికి వెళ్దాం. అందరూ కూడా బైబిల్ తెరుస్తాం. ప్రియ సహోదరులారా, అందరూ కూడా బైబిల్ తెరుస్తాం. మొట్టమొదటిగా ఆది కాండము 15వ అధ్యాయము మొట్టమొదటి వచనము ఈ విధముగా రాయబడి ఉన్నది. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు బైబిల్లో పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పెను. అలాగే రెండవ వేదవాక్య పఠనము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. దయచేసి ఈ ఆది కాండము
15వ అధ్యాయము, అలాగే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంను జాగ్రత్తగా మీరు పట్టుకొని ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేయించున్నాను. అందరూ కూడా తలలు వంచుకుందాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకుందాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండ లేదని. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రభువా నీ ముందుకు వచ్చాం తండ్రి. నీవు మాట్లాడే దేవుడు తండ్రి. ఈ సమయంలో నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి వందనాలు. నేను అల్పుడను, బలహీనుడను నాయన. ఎంత మాత్రము ప్రయోజకుడిని కాదు, బలహీనుడను, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు తండ్రి. నేను ఈ ప్రజల పక్షముగా తండ్రి నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు. నీవే నా కంఠ స్వరమును తాకిన వారే, నా నోటి నుండి వచ్చే మాటలు జీవము కలిగిన మాటలుగా చేయగలిగిన వాడు తండ్రి. నేను నాయన మాట్లాడితే ఎవరు నాయన ప్రభు దానికి స్పందించరు, కానీ నీవు మాట్లాడితే నాయన ప్రభా వారి బ్రతుకులు మారుతాయి. నాయన నా బ్రతుకు కూడా మారుతుంది తండ్రి. నీవే నాతో మా అందరితో మాట్లాడి నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ బలపరుస్తావని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామన అడుగుతూ ప్రతిమాల్చు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అనిశ్చిత, ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా భవిష్యత్తు ఏమిటి, రేపేమి జరుగుతుందో అని భయాందోళనతో అందరూ కూడా ఈరోజు దినదినము గడుపుతున్నారు. భవిష్యత్తు ప్రశ్నార్థకరం అయిపోయింది. ఈరోజు నీవు సేవించుచున్న దేవుడు, నీవు నేను కూడా కొలుచుచున్న దేవుడు ఒకటి మటికి మనందరికీ తెలుసు. ఆయన భూత భవిష్యత్తు వర్తమానములు అన్నీ కూడా ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, మోషే ఎప్పుడైతే చనిపోయాడో తర్వాత యెహోషువ శకము ప్రారంభమైంది. ఆ రోజుల్లో దేవుడు మాట్లాడుతూ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు కదా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితోటి, తోడుగా ఉంటానని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ఒక అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చింతపడనవసరం లేదు. నీవు నేను కూడా భయపడనవసరం లేదు. ప్రియ సహోదరుడా, మనం ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు నిశ్చింతగా ప్రభు సన్నిధిలో కూర్చున్నాం, ధైర్యంగా ఉందాం. దేవుని యొక్క మాటలు నీవు నేను కూడా విందాం. ఆది కాండము ఈరోజు చదువుకుందాం 15వ అధ్యాయంలో. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి. 3 సార్లు ఆయన గురించి రాయబడి ఉన్నది. దేవుని స్నేహితుడిగాను, అలాగే విశ్వాసులకు తండ్రిగా కూడా ఆయన పిలువబడి ఉంటున్నాడు. అలాగే విశ్వాస వీరులను గురించి రాస్తున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వంతు వరకు అబ్రహాం గురించి చెప్పబడినది. అయితే కొత్త నిబంధనలో అబ్రహాము పేరు ఇంచుమించు 74 సార్లు ప్రస్తావింపబడినట్లు మనం చూస్తాం. ప్రియ సహోదరులారా, ఒక విశ్వాసి ఎంత మేరకు లోబడుచున్నాడో అంత మేరకు అతని విశ్వాసం ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకునండి, ఒక విశ్వాసి ఎంత మేరకు దేవునికి లోబడి ఉంటున్నాడో అంత మేరకు అతని విశ్వాసం ఉంటుంది. అబ్రహామును గొప్ప విశ్వాస వీరునిగా మనం మెచ్చుకుంటున్నాము. ప్రియ సహోదరులారా, అబ్రహాము దేవుని నమ్మటమే కాక దేవునికి లోబడిన వాడు కూడా. దేవుడు తనతో చెప్పిన దానిని నమ్మకం మాత్రమే కాకుండా దేవుడు చెప్పిన దానిని
చేసి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అందుకని అబ్రహాము జీవితము ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది మనము బైబిల్ గ్రంథంలో. ప్రియ సహోదరులారా, అందుకని మనం చూద్దాం. ఈరోజు చదవబడిన వాక్యము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధముగా రాయబడినది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనము ప్రారంభంలో మనం చూస్తున్నాం ఇవి జరిగిన తరువాత, అంటే 14వ అధ్యాయంతో ఇది ఒక అవినాభమైన సంభవం ఉందని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి జరిగింది అని మనం ఆ 14వ అధ్యాయంలో చూస్తే, పాత నిబంధన చరిత్రలో యుద్ధాన్ని గురించిన ప్రస్తావన మొట్టమొదటిసారిగా అక్కడ కనబడుతున్నది. 5 రాజులు సొదొమ గొమొర్రాల పైన దాడి చేస్తారు. దాడి చేసి తత్ఫలితంగా సొదొమ గొమొర్రా రాజులు పారిపోతారు అక్కడ నుంచి. ఈ అధ్యాయంలో విశ్వాస జీవితం అంటే ఏంటో అనేది అబ్రహాము నుండి మనము చాలా నేర్చుకోగలము. ప్రియ సహోదరుడా, లోతు సొదొమలో జీవించి చూడగా శత్రు సైన్యము పట్టణంపై దాడి చేసి కొన్ని కుటుంబాలను బందీలుగా తీసుకుని వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో లోతు కుటుంబం కూడా చెరగొనబడుతుంది, బందీలు అయిపోతారు లోతు కుటుంబం కూడా. అందుకని మనం చూస్తాం అక్కడ 14వ అధ్యాయము 14వ వచనంలో, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది? 318 మంది మాత్రమే. ప్రియ సహోదరుడా, గిద్యోని జీవితంలో కూడా ఒక చక్కటి ఉదాహరణ చూస్తాం. పిలువబడిన వారు 32,000 మంది. అయితే వారిని పరీక్షించగా కేవలము 300 మాత్రమే ఆ యుద్ధంలో పాల్గొన్నట్లుగా మనం చూస్తాం. సైన్యం పెరగలేదు కానీ సైన్యం తరిగింది. అబ్రహాము దగ్గర చూసినప్పుడు, గిద్యోని దగ్గర చూసినప్పుడు సైన్యం తరిగినట్లుగా చూస్తున్నాం. అలాగే ప్రియ సహోదరులారా, మనము తక్కువ వారమని మనం అనుకోవద్దు, మనము చిన్నవారమని మనం అనుకోవద్దు, మనము దేని గురించి కూడా భయపడనవసరం లేదు. దేవుడు మనతో ఉన్నాడు, మన తరపున ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ భయాందోళనతో ఉంటున్నావా? ప్రియ సహోదరుడా, ఆ భయమును తొలగించు. దేవుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేయగలడు. ఈ విశ్వాస పోరాటంలో వ్యతిరేక పరిస్థితుల మధ్య దేవుడు మనందరికీ అబ్రహాముకి ఇచ్చిన విజయము, గిద్యోనికి ఇచ్చిన విజయము మనకి కూడా ఇస్తాడు. ఆ విజయం వచ్చిన వెనువెంటనే సొదొమ రాజులు ఇద్దరు సాలేము రాజును అబ్రహాము దగ్గరికి వచ్చారు. అబ్రహాము దగ్గరికి వచ్చారు. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి, సొదొమ రాజు అంటున్నాడు 22-23 వచనంలో, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము అంటున్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ వల్ల ధనవంతుడని చెప్పుకుంటావని దేవుడైన నా ఐశ్వర్యవంతుడిగా చేసేవాడు నువ్వు కాదు అని అక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఇటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమైంది. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము. అబ్రహాముకు ఒక సందేహం వచ్చింది, ఇక్కడ ఒక భయంతో ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు భయపడకుమని అభయం ఇస్తున్నాడు. ఎందుకనంటే ఆ 5 రాజులు తనకిచ్చిన ఆస్తిని తాను తిరస్కరించినందుక ఆ 5 కూడా ఆయన పడి దాడి చేస్తారేమో అని భయపడుతున్నాడు. ఈ రోజులో మన పెద్దవారు ఎవరన్నా మనకంట ఎక్కువ పోస్టులో ఉన్నవారు, మనకన్నా అధికమైన స్థానంలో ఉన్నవారు మనల్ని పిలిచి ఏదైనా బహుమానం ఇస్తే, ఏదైనా ఆఫర్ ఇస్తే, దాన్ని తృణీకరిస్తే వారి అహం దెబ్బతిన్నదని మనల్ని ఏవైనా చేస్తారు ఈ రోజుల్లో. అటువంటి భయమే అబ్రహాము కూడా ఆ రోజు కలిగింది. ఆ 5 రాజులు కూడా తిరిగి ఏదైనా చేస్తారేమో అని భయంతో
అబ్రహాము అన్నాడు, అయితే దేవుడు దాన్ని ఎరిగిన వాడై అబ్రహాముతో అంటున్నాడు, భయపడకుము. ప్రియ సోదరులారా, కాబట్టి అతడు ఏమి చేస్తాడో, వాళ్ళందరూ ఏం చేస్తారో అని భయపడుతున్నాడు. ఒక క్రియ జరిగింది అక్కడ, దాన్ని తృణీకరించాడు. వెంటనే ప్రతిక్రియ ఆరంభమవుతుంది. ఎక్కడైనా క్రియ ప్రారంభమైన తర్వాతే ప్రతిక్రియ ప్రారంభమవుతుంది. ఎక్కడైనా స్పందన జరిగిన తర్వాతే ప్రతిస్పందన వస్తుంది. ఏదైనా స్థితి జరిగిన తర్వాతే పరిస్థితులు మారుతాయి. ఒక్కసారి జరిగిన తర్వాతే ప్రతిసారి జరుగుతాయి. ప్రియ సహోదరులారా, దానివల్ల తాను చేసిన దాన్ని పర్యవసనాన్ని అబ్రహాము మోయిచున్నాడు. ఏం చేస్తారో వాళ్ళు, నా పైన దాడి చేస్తారేమో, వారిచ్చే బహుమానం తృణీకరించాడు, నాకు అవసరం లేదని చెప్పానే అని భయపడుతున్నాడు. ఆయన గుండెలో భయం వచ్చేస్తుంది. అబ్రహాము జీవితంలో ఇలాంటి రావడానికి ఎన్నో కారణాలు, అవకాశాలు, ఎన్నో రీతిలుగా శోధనలు రావచ్చు అని ఆయన భయపడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము జయించి ప్రజలను సొదొమలోనికి తెచ్చిన తర్వాత వారి దుష్టత్వము మరలా ఎచ్చిపోతుందేమో అని భయపడుతున్నాడు అక్కడ అబ్రహాము. వీటన్నిటి వలన తన కుటుంబం మీదకి ఎలాంటి పరిస్థితి రాబోతుందో, ఎలాంటి పరిస్థితి కలగబోతుందో అని అబ్రహాము భయపడినాడు. అబ్రహాము భయపడడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు. ప్రియ సహోదరులారా, ఆ భయాలన్నీ అబ్రహాముపై దాడి చేస్తాయి అని భయపడుతున్నాడు. అందుకు దేవుని వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి చెప్తున్నారు, భయపడకు, నేను నీకు కేడెమో. ఎంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు. దేవుడే స్వయాన అబ్రహాముని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మాత్రమే నిన్ను నన్ను కూడా బలపరచగలడు. నిన్ను నన్ను కూడా బలము ఇచ్చి మనల్ని నడిపించగలడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగొచ్చేవాడును నేనే అని చెప్తుంది వాక్యము. ప్రియ సహోదరులారా, దేవుడు మాత్రమే నిన్ను నన్ను కూడా బలపరచగలడు. భయపడకము, ఆయన ఒక గొప్ప అభయము నీకు నాకు ఇస్తున్నాడు ఈ సమయంలో. అందుకని ప్రియ సహోదరులారా, చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం, నాకేం భయం లేదు అని చెప్తారు. ప్రియ సహోదరులారా, ఎప్పుడు కూడా వాళ్ళు భయం లేదని అంటే వాళ్ళు ఏదో తేడా ఉందని అర్థం. వాళ్ళని ఏదో తేడా ఉందని అర్థం. ప్రమాదకరమైనది ప్రతిదీ తలపెట్టినప్పుడు భయం అన్నది సహజముగా మానవుని యొక్క దీనిలో ఉంటుంది. అది మానవుడికి ఎప్పుడు కూడా ఏదైనా జరిగినప్పుడు భయం అన్నది చోటు చేసుకుంటుంది. దాన్ని వెంటనే జయించే శక్తి కొంతమందికి ఉంటుంది. అందుకే బైబిల్లో పదే పదే ఆయన చెబుతున్న మాట భయపడుకుడి, భయపడుకుడి 365 సార్లు లిఖించబడింది. అంటే భయం అన్నది ప్రతి మనిషిలో ఉంటది అని అర్థము. ప్రియ సహోదరులారా, అందుకే లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనములు ఏమంటాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియో చేయనేరని వారికి భయపడకూడి. ఎవరికి మీరు భయపడాలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి. నీవు నేను కూడా మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనల్ని నరకములో పడివేసే అపవాదికి నీవు నేను కూడా భయపడాలి. అటువంటి స్థితి మనకి రాకూడదు అని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కీర్తనకారుడు అంటాడు 56వ కీర్తన 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ఎన్నడూ కూడా భయపడరు. భయపడి కలవరపడిన ఈ అబ్రహామును దేవుడు ఆదరించుచున్నాడు. ప్రియ సహోదరులారా, కానీ విశ్వాసము ఎప్పుడు కూడా భయాన్ని తీసివేసేదిగా ఉంటుంది. విశ్వాసంతో మనము స్పందిస్తే భయం మాయమైపోతుంది. భయం మాయమైపోతుంది. ఏదైనప్పటికీ దేవుని వాక్యంపై ఆధారపడే విశ్వాసము భయాన్ని పారద్రోలుతుంది. భయాన్ని పారద్రోలుతుంది. దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ కూడా విడిచే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చాడు. దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది భయపడడము కాదు, ధైర్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడని ఎరిగితే ఏ భయాన్నైనా ఎదుర్కొనగలము. అందుకే అంటున్నాడు దేవుడు, నేను నీకు ఆశ్రయము, నేను నీకు కేడెము అని అంటున్నాడు. అప్పుడు
ఒకదాన్ని జయించాడు. అయితే అయినను ఆయన భయపడుతున్న సందర్భంలో దేవుడు ఆయనకి అభయం ఇస్తూ వస్తున్నాడు. నేను నీకు ఒక కేడుమునై ఉంటాను, భవిష్యత్తు ఏమైనప్పటికీ నేను నీకు కేడమై నీపై ఏ దాడి కలగకుండా నీకు సహాయం చేస్తానని దేవుడు అక్కడ అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరుల, కేడమంటే ఒకవేళ మన మీద ఎవరైనా రాయి విసురుతున్నారు అనుకోండి, దానికి మధ్యగా అడ్డుగా వచ్చి ఏదన్నా అడ్డుపడితే అది కేడము. అయితే దేవుడు నీ యొక్క ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికు దేవుడు కేడముగా ఉంటాడు, కేడముగా ఉంటాడు. ఆయన నీకు అడ్డుగా ఉంటాడు. దేవుడే నీ కేడము, నేనే నీ కేడమును. ఎవరైనా నీ పైన దాడి చేస్తున్నప్పుడు నేను అడ్డుగా వస్తాను, నేనున్నాను నీతో అని అబ్రహాముకి అభయం ఇస్తున్నాడు. ఆయన వచ్చి అతనికి ఎక్కడైతే నీ శత్రువుకి నీకు మధ్య దేవుడే నిలబడతాడు. నేను నీకు కేడము అని సెలవిస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు అని అబ్రహాముకి అక్కడ దేవుడు ఒక గొప్ప దర్శనమిచ్చి అభయం ఇస్తున్నాడు. నిన్ను పడగొట్టడానికి వచ్చే బలము గల సాతాను మధ్య, నీకు సాతానుకి మధ్య దేవుడు అడ్డుగా ఉంటాడు. ఆయన నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఏది నిన్ను ముట్టడానికి వచ్చినా మొదట అది నన్ను ముట్టాలి అని వాక్యం సెలవిస్తున్నది. కనుక అలాంటిది ఏది కూడా నిన్ను ముట్టుకోలేదంటున్నాడు దేవుడు. అందుకే ఒక పాట రాశారు కదా భక్తుడు, కృపలను తలంచుచు అన్న పాటలో మనము చూస్తాం ఆ యొక్క మాటలు. మిమ్ము ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టేదానని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నిన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. మిమ్మల్ని ఎవడైతే ముడతాడో ఆయన మొట్టమొదటిగా నా కంటి పాపని ముట్టావా. దేవుడు అటువంటి విధంగా దేవుడు నీకు నాకు కూడా అభయమిస్తున్నాడు. నీకే ఆపద రాదో, నీకే ఇబ్బంది రాదో, నువ్వు ఎటువంటి విషయంలో కూడా భయపడని అవసరం లేదని దేవుడు ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. దేనికైనా భయపడుతున్నావా? దేవుడిని ఆశ్రయంగా చేసుకో. దేవుడే నీకు కేడంగా ఉంటాడు. ప్రతి సమస్యకు దేవుడిని ముందు తీసుకొని విడిచిపెట్టినప్పుడు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా నీవు పైకి లేవనెత్తబడగలవు. దేవుడు నిన్ను తల దించుకునేవాడిగా కాదు కానీ తల ఎత్తుకునేవాడిగా చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకున్నాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. ఎంత మంచి మాట చూడండి ఇక్కడ. యెహోవా యొద్ద విచారించుకోవటానికి మనస్సు నిలుపుకొని. హల్లెలూయా, హల్లెలూయా. యోధా రాజుల్లో ఉన్న రాజులలో ఒక మంచి రాజు ఇక్కడ యెహోషాపాతు ఏలుబడిలో ఉన్న ఆ దినాల్లో ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తున్న ముగ్గురిని గూర్చి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. వారు ఎవరంటే మోయాబీలు, అమోనీయులు, అలాగే మోయోనీయులు అనేసి రాయబడినది. అయితే అందరూ అక్కడ దండెత్తి వచ్చినప్పుడు వారి జీవితంలో ఇశ్రాయేలీల్లో ఒక కలవరం ఏర్పడుతుంది, ఒక వేదన ఏర్పడింది, శ్రమ కలిగినట్లుగా మనము చూస్తున్నాం. శత్రువు కాలి క్రింద అణగదొక్కబడుతున్న సందర్భం అది. ఒక అనుభవము ఈ అధ్యాయంలో మనం చూస్తాం, 20వ అధ్యాయంలో. అయితే ఇశ్రాయేలీయులు యెహోషాపాతు నాయకత్వంలో వారు అవలంబించిన విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చాలా ఉన్నాయి కానీ సందర్భానుసారంగా సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యెహోషాపాతు దినాలలో అది వారికి ఎంత గడ్డు దినాలంటే శత్రువులు వారిపైన దాడి చేసే సందర్భము. అది వారికి సాధ్యం కానిది. వారి బలము చాలా గొప్పది. వీరు భయముతో ఉన్నారు. యెహోషాపాతు భయపడ్డాడు.
ప్రియ సహోదరులారా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన నరుడు కాదు, మాట ఇచ్చి తప్పటానికి. ప్రియ సహోదరుల, ఆనాటి కాలంలో ప్రజలకు సహాయం చేసి వారి దుఃఖమును, వారి బాధను, వారి శ్రమను ఆనందంగా, సంతోషంగా ఆ సందర్భంలో మార్చిన దేవుడు. ప్రియ సోదరుల, మన జీవితంలో కూడా అది చేయగలడు. ఈ 20వ అధ్యాయంలో చూసిన సందర్భాన్ని బట్టి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువుల గురించి ఎప్పుడైతే వారికి తెలిసిందో అక్కడ వాక్యం చెప్తుంది, యెహోషాపాతు భయపడి. ఒక ప్రధాన సత్యాన్ని యెహోషాపాతు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. శత్రువు మహాపరాక్రమశాలి. ఇక్కడ యెహోషాపాతు అతని ప్రజలు భయపడటంలో తప్పు లేదు, ఎందుకంటే వారు చాలా బలవంతులు. భయపడటంలో తప్పు లేదు. మానవ పరంగా చూస్తే అటువంటి శత్రువు ముందు వారి శక్తి చాలదు. యాక్చువల్గా సాధారణంగా ఇతరుల యొక్క భయాన్ని మనము అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఎవరైనా భయపడుతుంటే. కానీ నిజం చెప్పాలంటే సహజంగా మనందరిలోని భయాలుంటాయి. పైకి డాంబరముగా మాట్లాడే వారిలో కూడా ఇతరులకు కనిపించని లోపల భయాలు ఉంటుంది. అడిగి ఎవరికైనా సరే డాంబికంగా కనబడి ఏం చేస్తారు అని అంటారు, కానీ వాడిలో కూడా కొంత భయం ఉంటుంది వాడిలో కూడా. ప్రియ సహోదరుల, భయమైనది సహజ సిద్ధమైన అనుభూతి. దీన్ని బట్టి దేవుడు మనపై కోపగించుకోడు. దీన్ని బట్టి నువ్వు భయపడుతున్నావంటే దాని గురించి కోపగించుకోడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏదైతే భయం అన్నది ఉన్నదో దేవునిపై మనకున్న విశ్వాసాన్ని వమ్ము చేసి ఇహలోక బలం పైన ఆధారపడేలా చేస్తే అది తప్పు. దేవుని దృష్టిలో నీ విశ్వాసాన్ని వమ్ము చేసే విధముగా ఉందంటే ఆ భయం ఇహలోక సంబంధమైన దాని మీద ఆధారపడితే అది దేవునికి ఇష్టం లేదు. అది తప్పు చేస్తున్నావు నీవు. ప్రియ సహోదరుడా, యెహోషువ భయపడ్డాడు. అయితే ఆ భయము అతన్ని దేవునిపై మరింతగా ఆధారపడేలా చేసింది. హల్లెలూయా. మరింతగా ఆధారపడేలాగా చేసింది. ఒక మాట చెప్పాలి, కఠినమైన సమయంలో మనము నమ్మకాన్ని నేర్చుకోగలము. మనకి కఠినమైన సమయం వచ్చినప్పుడే మనకు నమ్మకత్వాన్ని నేర్పిస్తుంది. అందుకే యెహోషువ అంటాడు కదా, చదవబడిన వాక్యము, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ప్రియ సహోదరుడా, మనస్సు నిలుపుకున్నాడు యెహోషువ. ఎవరి మీదంటే యెహోవా యొద్ద విచారించుటకు. భయపడ్డాడు, కానీ ఆయన సేవించుచున్న దేవుని వైపు మళ్ళాడండి. నీవు నేను కూడా భయపడుతున్నావు, అయితే దేవుని వైపు మళ్ళుతున్నావా? ఈరోజు మనస్సు దేవుని పైన నిలుపుతున్నామా? మనం క్రీస్తుని ఎరిగిన వారమే, మన విశ్వాసం గురించి చాలా మాట్లాడిన వారమే. మన ప్రార్థనలు అంటాం, నాగుపాములను అనగదొక్కెదను, భుజంగములను అనగదొక్కెదమని అంటాము. అందరికంటే ఎక్కువ భయపడిపోతాం. నీ మనస్సును నిలుపుకుంటున్నావా? ఈరోజు నా దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని అంటున్నాడు. మనమే వాట్సాప్ లో మొట్టమొదటిగా మెసేజెస్ పెట్టేస్తాము, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. రేపటి నుంచి 24 గంటలు కర్ఫ్యూ స్టార్ట్ అయిపోతుంది. ఏంది భయం? అంతలాగా భయపడవలసిన అవసరం లేదు. దావీదు అంటాడు, కీర్తనాకారుడు అంటున్నాడు, 34వ అధ్యాయము 4వ వచనము, నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం ఈరోజు? దావీదు చేశాడండి, యెహోవా యొక్క విచారణ చేశాడు. యెహోషువ చేశాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు. నీవు నేను ప్రభు దగ్గర విచారణ చేస్తే మనకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. ప్రియ సహోదరుడా, యెహోషువ నాయకత్వంలో వారికి ముందు వెళ్తుండగా దేవుని దగ్గర విచారణ చేశారు, దేవుని దగ్గర మొరపెట్టారు, దేవుని దగ్గర మనసు నిలిపారు.
ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత ఆశ్చర్యముగా వారిని విడిపించాడో మనం ఆ అధ్యాయంలో చూస్తాం, మనం ఈ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అక్కడ 12వ వచనంలో మనం చూస్తాం, మా దేవా, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 12వ వచనము, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చావా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు. నిస్సహాయ పరిస్థితి, అయోమయం పరిస్థితి, బిక్కు భయాందోళనతో ఉన్న పరిస్థితి. అక్కడ ఈనాడు మనము కూడా ఇదే స్థితిలో మగ్గిపోతున్నాం. ఏమీ తోచని పరిస్థితుల్లో ఉండిపోయాం. ఈరోజు ఎక్కడ ఏ మాట ఉన్నా ముందు కరోనా, వెనక కరోనా, ఇటువంటి భయాందోళనతో నీవు నేను కూడా ఉంటున్నాం. ఏమీ తోచని పరిస్థితి. ఉద్యోగాలు ఏమైపోతాయో, ఆరోగ్యం ఏమైపోతుందో, రేపు ఉదయం ఎలాగుంటుందో, భయం కుప్పిట్లో అయోమయం. ప్రపంచం అంతా, దేశాలు వణికిపోతున్నాయి, ప్రపంచం అధోగతులకు వెళ్ళిపోయే పరిస్థితి. ఏమీ తోచని పరిస్థితి, ఏమీ తోచని పరిస్థితి. వారు అంటున్నారు, మాకు శక్తి చాలదు, మాకు వారిని జయించడానికి శక్తి చాలదు. ప్రియ సోదరులు, you have to agree your weakness before God. నీ బలహీనతను దేవుని దగ్గర, నీ నిస్సహాయ స్థితిని ప్రభువు దగ్గర చెప్పుకోవాలా. ప్రభువా, నా పరిస్థితి ఇది అని నీవు చెప్పుకోవాలి. నిన్ను బలవంతునిగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీవు ఏమైనా బలహీనతల్లో ఉన్నావేమో, నీ బలహీనతలో పడిపోతున్నావేమో, ఎంతగా ప్రపంచం వెలవెలలాడిపోతుంటే నీ బ్రతుకుని ఇంకా మార్చుకోవా, నీ బ్రతుకుని ఇంకా మార్చుకోవా, ఇంకా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తుంటే ఇంకా సహజీవనం చేస్తావా నువ్వు? ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియ సహోదరులారా. ఈరోజు క్యాంప్స్లో ఉన్నవారు, వారు నీ తోటి సహోదరుడు ఎవరైతే ఉన్నారో వాడు నిన్ను అనుక్షణం కనిపెట్టే సమయం ఇది. నీవు దేవుని తెలుసుకున్నవాడు కదా, నీ ప్రవర్తన సరిగా ఉంటే వాడు దేవునిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరుడా, నీ బలహీనతలు విడిచిపెట్టు. నువ్వు ఉదయం లేచి నుంచి పడుకున్న వరకు నీవేమేమి చేస్తున్నావో వాడికి తెలుసు. వాడు ఎలాగ క్రీస్తు దగ్గరికి వస్తాడు, నీవే వాడికి సాక్షిగా ఉండాలి. నీవే వాడికి యేసుని చూపించేవాడిగా ఉండాలి. నీ మాదిరి జీవితాన్ని బట్టి వాడు యేసు ప్రభు దగ్గరికి రావాలి. వాడికి ధైర్యం కలగాల, వాడికి ధైర్యం చూపించాలా. నీవు సంతోషంగా ఉండాలా, నీవు భయపడుతూ ఉండకూడదు. అక్కడ నిన్ను అక్కడ పెట్టాడు. నువ్వు భయాన్ని ఎంత మాత్రమో నీ గుండెల్లో ఉంచుకోక ధైర్యంగా ఉండి సంతోషంగా ఉండు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, అనేక ఆత్మలను నీ చేతికిస్తాడు. ప్రియ సహోదరుడా, దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. బలహీనతలో పడి ఉంటే నాకు శక్తి చాలదు అని నీ బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకుంటే తప్పక ఆయన విడిపిస్తాడు. యెహోషువ అంటున్నాడు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. అవును, ఈ రోజు మన పరిస్థితి అలానే ఉంది, ఏం తోయలేని పరిస్థితి. నీవే మాకు దిక్కు అంటున్నాడు యెహోషువ. ప్రార్థన చేస్తాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు సంఘాలన్నీ, ఈరోజు ప్రపంచం అంతా, ప్రతి విశ్వాసి నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నాయి. ఎవరి వల్ల సాధ్యం కావట్లే. గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప ధనం ఉన్నవారు, ఇవన్నిటి వల్ల ఏమాత్రం సాధ్యం కావట్లేదు. ఇప్పుడు అవన్నీ మట్టిలోకి వెళ్ళిపోయాయి. ప్రియ సహోదర, దేవుడే తప్ప కరుణించాలి. సమయంలో దేవుడే ఆ కరోనా వైరస్ నుంచి మనల్ని తప్పించాలి. నీవే మా దిక్కని మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, గాడ్ రిక్వైర్స్ కంప్లీట్ డిపెండ్. నీవు నేను కూడా ఆయన మీద పూర్తిగా ఆధారపడాలని ఇష్టపడుతున్నాడు. మాకు శక్తి చాలదయ్యా, మాకేమి తోచట్లేదయ్యా, నీవే మా దిక్కని చెప్పగలగాలా. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో దైవికమైన సహాయం నీకు కావాలంటే, నీ జీవితంలో దైవికమైన సహాయం నీకు రావాలంటే, నీ జీవితంలో దైవికమైన జవాబు నీకు కలగాలంటే దేవుని వైపు పూర్తిగా, సంపూర్ణముగా, నమ్మకముగా, విశ్వాసం కలిగిన వాడిగా నీవు నేను ఉండాలి. ఈరోజు మనము చేయవలసిన పని ఒకటే, నీవే మాకు దిక్కని ప్రార్థన చేయాలి. అంతకు మించి నీవు నేను కూడా ఏం చేయాలి? దేవునిపై పూర్తిగా ఆధారపడితే దేనినైనా జయించటానికి, మరి ముఖ్యంగా మనలో ఉన్న భయాన్ని పారద్రోలడానికి మనకి అభయాన్ని ఇస్తాడు.
యెహోషువపాతు ఏ విధముగా అయితే ఆయన దగ్గర విచారించి ఆయన మనసు నిలుపుకొని ఉపవాసం నుండి ప్రార్థన చేసి, మా శక్తి చాలదయ్యా, నీవే మా దిక్కని చెప్పగలిగాను. ఈరోజు మనందరం కూడా ప్రపంచం కొరకు, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల కొరకు కన్నీరు కార్చాలి. ఎంతోమంది మరణమైపోతున్నారు, ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరి కొరకు ప్రభువా నీవే దిక్కయ్యా, మనకి ప్రార్థన ఇచ్చాడు దేవుడు ఆయుధంగా. దాన్ని మనం కొనసాగించాలా. మనం చూద్దాం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధం ఎవరు జరిగిస్తారంటే దేవుడే కలిగిస్తాడు. దేవుడు వారికి ధైర్యమని చెప్తున్నాడు. అక్కడ అబ్రహాముకి ధైర్యం చెప్పాడు, ఇక్కడ యెహోషువపాతుకు దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ప్రజలలో నిబ్బరము కలిగి క్రమంగా పుంజుకోవడం ప్రారంభించారండి. ఇప్పుడు వారి ఆలోచనలు తమ ఎదుట ఉన్న ప్లాన్ చేసి ఉన్న శత్రు వైపు కాదు, కానీ ఎవరిపై ఉందో తెలుసా ప్రియ సోదరులారా? తమ దేవుడైన వారి మనస్సు వారిపైన, దేవుడి పైన ఆధారపడ్డారు. తమ దేవుని వైపే వారి మనసును నగ్నమై ఉన్నది. ప్రియ సోదరులారా, ఒక ప్రమాదకరమైన విషయము నీ నా జీవితంలో ఏంటంటే, మనకు ఎదురు నిలిచిన దుష్ట శక్తులపై మన దృష్టి ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల ప్రమాదం ఉన్నది. ప్రాబ్లమ్స్ మీద మన దృష్టి ఉండకూడదు, కరోనా మీద మన దృష్టి ఉండకూడదు, సమస్యల మీద మన దృష్టి ఉండకూడదు, కానీ మన దృష్టి దేవుని పైన ఉండాలా. పేతురు ఏం చేశాడు? గాలిని, సముద్రాన్ని చూసినప్పుడు మునిగిపోసాగాడు. సమస్యను చూడకూడదు నీవు నేను కూడా. ఈ రోజు నీ సమస్య వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? ఒక్కసారి నీవు పరీక్ష చేసుకో. అలాంటప్పుడు దేవుని వైపు చూస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు స్తుతిగానాలతో నిండాయి. వారి హృదయాలు స్తుతిగానాలతో నిండిపోయాయి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యుద్ధము నాదే, యుద్ధము యెహోవాదే. ఈ కరోనా వ్యాధి పైన యుద్ధము యెహోవాదని చెప్పగలిగినప్పుడు, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోయి ఉంటుంటే, బానిసలో ఉండిపోతుంటే వారు మొర పెట్టారు, మోషేను దేవుడు పుట్టించారు. ఈరోజు అటువంటి విధంగా మనకి కూడా దేవుడు ఒక మంచి ఔషధాన్ని దేవుడు విడిపించడానికి ఇష్టత చూపెడుతున్నాడు. మనం పూర్తిగా ఆయన పైన ఆధారపడేటప్పుడు, మనం పూర్తిగా ఆయన వైపు చూచినప్పుడు, నీవు ఆయన వైపు చూస్తావా? ఆయన వైపు చూస్తావా? ఒకసారి ఆయన వైపు చూద్దాం. అందరూ తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము ప్రియ సహోదరుడా. కఠినమైన సమయము మనకి నమ్మకాన్ని సర్వమేగిన దేవునికి నీకు తెలియని భవిష్యత్తును అప్పగించడానికి ఎన్నడూ కూడా భయపడద్దు, ఎన్నడూ కూడా భయపడద్దు, ఎన్నడూ కూడా భయపడద్దు. తలలు ఉంచుకుందాం. నీవే మా దిక్కయ్యా, మాకు ఇచ్చు తోచని పరిస్థితి అయ్యా అని నీవు నేను కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పక సహాయాన్ని పంపిస్తాడు. ఆయన నీవు నన్ను కాపాడుతాడు. ఏ విషయంలో కూడా మా పోషణ అయిపోతుంది, మా పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందకండి ప్రియ సహోదరులు. దేవుడు మనందరినీ కూడా అటువంటి కాపుదలిచ్చి దేవుడు నడిపిస్తాడు. అందరూ తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అత్యధికంగా నిన్ను నన్ను కూడా కృపతో నింపుతాడు. ఆయన వైపు చూసినప్పుడు యెహోషాపాతు ఏ విధముకైతే జయాన్ని పొందుకుని ఉంటున్నాడు, అబ్రహాం ఏ విధముకైతే బహుమానాన్ని అత్యధికం చేస్తున్నాడు, నీవు నేను కూడా అట్టి కృపలో దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడికి, ఆయన నమ్మదగిన దేవుడికి, నేను విడివడు, నేను ఎడబాయడు.
వాగ్దానముల నిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. భయమును పారాద్రోలి అభయము నిశ్చితివి, ఎబినేజర్ జీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. మహాపరిశుద్ధుడా ఆయన మేము అందరితో ఈరోజు మాట్లాడగలుగుతాం. భయంతో మగ్గిపోతున్నాము, ఇంకో ఇటు తోచని పరిస్థితిలో ఆయన ప్రభావం బిడ్డలు ఎంతో మంది ఈరోజు ప్రపంచం అంతా కలవడంతో ఉన్నారు. నేను వారిని ధైర్యపరచమని అడుగుతున్నాను, వారిని బలపరచమని అడుగుతున్నాను. ఈరోజు నాయన ప్రభా ఏ వస్తువును వచ్చినా భయపడుతున్నారు. అయితే నాయన ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా బిడ్డలు నాయన వస్తువుని తాకముంది నేను నీ రక్తము ద్వారా శుద్ధీకరించబడాలా, పవిత్రపరచబడాలా. అటువంటి కృపలు నాయన ప్రభా సంఘాలంతటిని దీవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. మరి ముఖ్యంగా మా సంఘాన్ని బలపరచండి. అపోస్తలులు గారిని మంచి ఆరోగ్యం దయచేయండి. నేను సీనియర్ కాపులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని అంతటిని కాపాడండి. నాయన ప్రభు మీ భద్రతలో ఉంచండి. సంఘ అవసరతలన్నింటినీ మీ చేతిలో పెడుతున్నాను నాయన. మీరే అభయం ఇచ్చి నాయన ప్రభు మాకు నడిపిస్తాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నూరెంతలుగా ఫలింపచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడుగుతూ ప్రతి మార్చి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకం నెరవేర్చబడును గాక. వాని నామమున దయచేయము. వేళ ప్రారంభం క్షమించువారు మా అపరాధం క్షమించును. మన శోధన దృష్టిని తప్పించును. రాజ్యం శక్తి మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన కుటుంబాలకు మన సంఘ విశ్వాసులందరికీ ఎల్లప్పుడూ కృపా సమాధానములు విస్తరి